గ్లోబు భూమికి నమూనా. భూమి గోళాకారంలో ఉంటుంది. మనం గ్లోబును గమనించినట్లయితే గ్లోబు పైన నిలువుగా కొన్ని గీతలు, అడ్డంగా కొన్ని గీతలు మనకు కనిపిస్తుంటాయి. అడ్డగీతలు తూర్పు నుంచి పడమటి వైపుకు గీయబడి ఉంటే, నిలువు గీతలు ఉత్తరం నుంచి దక్షిణానికి గీయబడి ఉంటాయి. వీటికి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. అడ్డంగా ఉండే గీతలను అక్షాంశాలు అని, నిలువుగా ఉన్న గీతలను రేఖాంశాలని అంటాము. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అయితే అక్షాన్ని ఆధారంగా చేసుకొని భూమి తిరుగుతూ ఉంటుంది. అక్షాంశాలలో ఉత్తర అక్షాంశాలు, దక్షిణ అక్షాంశాలు మాత్రమే ఉంటాయి. రేఖాంశాలలో తూర్పు రేఖాంశాలు, పడమటి రేఖాంశాలు మాత్రమే ఉంటాయి. భూమధ్య రేఖ భూమిని 2 సమభాగాలుగా విభజిస్తుంది. ఉత్తరం వైపు ఉన్నది ఉత్తరార్ధగోళం, దక్షిణం వైపు ఉన్నది దక్షిణార్ధగోళం. భూమికి మధ్యలో నిలువుగా ఉన్న రేఖను గ్రీనిచ్ రేఖ అని అంటాం. దీన్ని 0 డిగ్రీతో సూచిస్తాం. గ్రీనిచ్ రేఖ భూమిని 2 సమభాగాలుగా విభజిస్తుంది. తూర్పు వైపున నున్నది తూర్పు అర్ధగోళము, పడమటి వైపున్న సగభాగాన్ని పశ్చిమ అర్ధగోళము అని అంటాం. అక్షాంశాలలో ముఖ్యమైన అక్షాంశాలు భూమికి మధ్యలో ఉన్నది భూమధ్య రేఖ, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అని, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని, 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అని వివిధ పేర్లతో మనం పిలుస్తాము. అలాగే ఉత్తరం వైపు ఉన్న 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఉత్తర ధ్రువం అని, దక్షిణం వైపున్న 90 డిగ్రీల అక్షాంశాన్ని దక్షిణ ధ్రువము అని పిలుస్తాం. భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపుకు 90 డిగ్రీల అక్షాంశాలు, దక్షిణం వైపుకు 90 డిగ్రీల అక్షాంశాలు ఉంటాయి. మొత్తము 181 భూమధ్య రేఖతో కలుపుకొని 181 అక్షాంశాలు ఉంటాయి. 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖ అని అంటాం. గ్రీనిచ్ రేఖకు తూర్పు వైపున 180 డిగ్రీలు, పడమటి వైపు 180 డిగ్రీలు రేఖాంశాలు ఉంటాయి. మొత్తము 360 రేఖాంశాలు ఉంటాయి. ఈ అక్షాంశ రేఖాంశాల వలన మనము ఒక ప్రదేశం ఎక్కడుందన్న విషయాన్ని, ఎక్కడ ఎంత టైం అయిందన్న విషయాన్ని మనం తెలుసుకుంటాము. అయితే ఇవి 2 కూడా ఊహాజనిత రేఖలే. భూమిని గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఊహించుకున్నటువంటి ఊహారేఖలే అక్షాంశ రేఖాంశాలు.